హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మనకి గ్రాడ్యువల్‌గా గ్రోత్ కావాలి అంటే మనం ఏం ఆలోచించాలి? ఇనిషియల్ స్టేజ్‌లో మనం వచ్చేసి నాన్ ఐటీ ప్రొఫెషన్‌లో చాట్ ప్రాసెస్‌లోనో, వాయిస్ ప్రాసెస్‌లోనో లైఫ్‌నైతే మొదలుపెడతాం. కానీ అదే నైట్ షిఫ్ట్‌లో, అదే నాన్ వాయిస్ ప్రాసెస్‌లో, అదే బీపీఓ సెక్టార్‌లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం? ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. మనం అప్‌గ్రేడ్ అవుదాం అనమాట. మనం అప్‌గ్రేడ్ అయినట్టయితే అప్‌గ్రేడ్ అండ్ అప్‌డేట్ 2 అయినట్టయితే అప్ స్కిల్ కూడా అవ్వాలన్నమాట. ఇవి అయినట్టయితే మనం నైట్ షిఫ్ట్ నుంచి రావచ్చు. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చేస్తే బానే ఉంటుంది గానీ, లాంగ్ టర్మ్‌లో కూడా కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. నేను చెప్పేదేంటంటే, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చే న్యూ జనరేషన్ వాళ్ళకి ఆప్షన్ ఇద్దాం. వాళ్ళు ఐజేపీలు కొట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఐజేపీ కొట్టండి. ఏఐ డిజిటల్ మార్కెటింగో, ఐటీఐఎల్ఆరో, సాప్ ఫికోనో, లేకపోతే డేటా అనలిస్ట్ ఏఐనో, మీ కోడింగ్ లేకుండా చాలా ఉన్నాయి. కోడింగ్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఇంకా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్స్‌కెళ్ళండి. టాలీ నేర్చుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా దుబాయ్‌లో జాబ్స్ వస్తాయి. సాప్ నేర్చుకుంటే యూరోప్‌లో జాబ్స్ వస్తాయి. కావాలంటే ఇండియాలో కూడా జాబ్స్ ఉన్నాయి. చాలా చోట్ల మనం ఎతుక్కోవాలన్నమాట, మార్చుకోవాలి. ఇంకా అదే కాకుండా డెస్క్‌టాప్ అండ్ నెట్వర్కింగ్ కూడా ఉందన్నమాట. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ ప్రతి కంపెనీలో ఒక నెట్వర్కింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరు ఏం చేయాలంటే మొత్తం మెయింటైన్ చేస్తారనమాట. ఐపీస్‌ని గానీ, ఈ వైఫై ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే దీన్నంతా సాల్వ్ చేసేది. నెట్వర్కింగ్ టీమ్ అంటారనమాట. సో డెస్క్‌టాప్ అండ్ నెట్వర్కింగ్ దీనికి కావాల్సిందా నేను హెల్ప్ చేస్తాను. సో నేను కూడా వచ్చేసి ఏఐ ఇంటిగ్రేషన్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నా. దానికి సంబంధించిన కోర్స్ అందరికి నేను అప్డేట్ ఇస్తాను. ప్రతి ఒక్కరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీరలా చేయాల్సింది ఏంటంటే, టైం ఉన్నప్పుడు టైంని కేటాయించండి. ఒక 6 నెలలు మంది కాదనుకుంటే 6 నెలలు మంది కాదనుకుంటే 6 ఏళ్ళు సుఖపడొచ్చు. 6 ఏళ్ళు దాకా ఎంజాయ్ చేసి 6 నెలలు ఇప్పుడు స్పెండ్ చేద్దాం అనుకుంటే గడిచిన 6 ఏళ్ళు వేస్ట్ అయిపోతాయన్నమాట. సో నేను చెప్పేదేంటంటే, చిన్న వయసులో ఉన్నవాళ్ళు చాలా త్వరగా రియలైజ్ అవ్వండి. ఎందుకంటే నా వాట్సాప్ స్టేటస్ చిన్న వయసు వాళ్ళు చూస్తారు, పెద్ద వయసు వాళ్ళు చూస్తారు, జెన్‌జీస్ చూస్తారు, నా ఏజ్ వాళ్ళు చూస్తారు. నేను చెప్పేదేంటంటే, రియలైజేషన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక్కోసారి లేట్‌గా కూడా రియలైజ్ అవుతారు. అది ప్రాబ్లమే కాదు. మన టైం అనేది వేస్ట్ చేయకూడదు ఎప్పుడైనా. మనీ ఎర్న్ చేస్తా ఉండాలా, నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటా ఉండాలి. ప్రతి వర్క్ ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది. ఉపయోగపడకుండా ఉండదు. అది ఏదో ఒక స్కిల్‌లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాన్ ఐటీ చేసే వాళ్ళకి బిజినెస్ స్కిల్స్‌కి చాలా ఉపయోగపడుతుంది. అది కస్టమర్ ట్రాకింగ్ స్కిల్స్ అనమాట. ఓకే. సో అయిపోయింది. ఫ్యూచర్‌లో బిజినెస్ పెట్టినప్పుడు అది ఉపయోగపడుతుంది. సో అలాగే ఇప్పుడు ఇంకో దాంట్లోకి రండి. డిజిటల్ మార్కెటింగ్, ఐటీఐఎల్ఆర్ అంటే L1, L2 సపోర్ట్ అనమాట. ఓకే. ఈ విధంగా మళ్ళీ సాప్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఉంది. సాప్ ఫికో ఉన్నది. అకౌంటింగ్స్ నేర్చుకోండి. ఎక్సెల్ మీద మంచి గ్రిప్ వస్తే ఎంఐఎస్‌లో చేయొచ్చు. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. నాన్ ఐటీ లేకుండా, అదే ఐటీ లేకుండా, వితౌట్ ప్రోగ్రామ్ లేకుండా, ఏం జావా స్క్రిప్ట్ అలాంటివి లేకుండా ఇప్పుడు ఏఐ వచ్చేసింది. సో ప్రాబ్లమ్ ఉండదు. ప్రతిదీ అప్డేట్ అవ్వండి, అప్గ్రేడ్ చేసుకోండి, అప్ స్కిల్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో చెప్పబుద్దయింది చెప్పాను. ఎందుకంటే నాన్ ఐటీలో ఎన్నేళ్ళు ఉన్నా సరే అది శాలరీ అనేది పెరగదు. హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఆరోగ్యం చెడిపోతుంది. చెప్పాలనుకున్నా అది. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో మీకు ముందు వీడియోస్ తీసుకొస్తా. అందరూ నేర్చుకోండి. చాలా డబ్బులు సేవ్ అవుతాయి. ఈ కోర్స్ నేర్చుకుంటే బయట చాలా డబ్బులు అవుతాయి. సో నా వంతుగా నేను నేర్చుకొని మీ అందరికీ నేర్పుతాను. లవ్ యూ ఆల్. బాయ్. నేను ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నా, సైబర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఏఐతో వస్తుంది సైబర్ సెక్యూరిటీ కూడా చాలా రకాలు ఉన్నాయి. పెన్ టెస్టింగ్ అని చెప్పి ఇంకా ఏవో ఉన్నాయి. అవి కూడా నేర్చుకోండి. వాళ్ళకి సైబర్ సెక్యూరిటీకి ఇండియాలో ఉన్నంత డిమాండ్ వరల్డ్లో ఎక్కడా లేదు. దాంట్లో లే ఆఫ్స్ కూడా ఉండవు అనమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన కోర్సులో కూడా లే ఆఫ్స్ ఎక్కడా ఉండవు. ప్రతిదానికి అవసరమే. సో ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కాకుండా సైబర్ సెక్యూరిటీ కూడా ఒక లుక్ వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సైబర్ సెక్యూరిటీస్ సూపర్. తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ ఇవి కూడా బాగుంటాయి. ఓకే. ఇంకా పవర్ బిఐ ఉంటుంది. చాలా రకాలు. కానీ నేను చెప్పిన కొద్దిగా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇంతకుముందు అన్నీ మంచి శాలరీ వస్తుంది. నేను చెప్పినట్టు మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇప్పుడు మేము కనుక మరి నాన్ ఐటీ నుంచి ఇలా స్కిల్ అప్గ్రేడ్ చేసుకుని అప్ స్కిల్ అయితే శాలరీస్ వస్తాయని 100% చెప్తున్నా. గ్యారంటీగా మీ శాలరీ 6 lakhsతో స్టార్ట్ అవుతుంది. కానీ కోర్స్ నేర్చుకునేటప్పుడు బాగా మంచి స్కిల్స్తో బయటకు రావాలి. అప్పుడే వస్తుంది. అంతేగాని పిచ్చిగా బంకులు కొడతా మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్తే రాదనమాట. ఏదైనా సరే కోర్స్ 5 నెలలు అవ్వండి, 4 నెలలు అవ్వండి, పర్ఫెక్ట్గా ఫుల్ లెంత్గా నేర్చుకోండి. అది కంపల్సరీ 6 lakhsతో స్టార్ట్ అవుతుందన్నమాట. అది ఏదైనా సరే మీరు నేను చెప్పినట్టుగా డేటా అనలిస్ట్ కానీ, లేకపోతే ఐటీఐఎల్ఆర్ అవనివ్వండి, డెస్క్టాప్ అండ్ నెట్వర్కింగ్ నేర్చుకోండి, ఏఐ ఇంటిగ్రేషన్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. మీకు కంపల్సరీ 5 to 6 lakhs. 6 lakhsే. మీరు చాలా ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు అదే పొజిషన్ మారకుండా, అదే 4.5తో స్టార్ట్ అయిన వాళ్ళు 5 ఏళ్ళు చేసినా కూడా 5.2, 5 కూడా అవుతుంది. 5 ఏళ్ళు చేసుకుంటే అదే 5 ఏళ్ళు నేను చెప్పినట్టుగా వీటిల్లో నేర్చుకొని బయటకు రండి. ఫస్ట్ ఇయర్ 6 lakhs సంపాదించినాడు, సెకండ్ ఇయర్కి 7.5, థర్డ్ ఇయర్కి 9.5, 10 కూడా వెళ్ళొచ్చు మీ స్కిల్స్ బాగుంటాయి. తర్వాత ఫోర్త్ ఇయర్కి 12, ఫిఫ్త్ ఇయర్కి 15కి వెళ్తారు. ఇక్కడ గ్రోత్ చూసారు ఎలా ఉన్నదో. ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సింది ఏంటంటే, మనకి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఐ మస్ట్ హ్యావ్ ఏ డ్రీమ్, తర్వాత కంటిన్యూస్లీ అక్వైర్ నాలెడ్జ్, తర్వాత పేషెన్స్, ఆ తర్వాత పర్సివరెన్స్. అంటే ఏంటంటే ఒక డ్రీమ్ అంటే కళ, తర్వాత కంటిన్యూస్లీ అక్వైర్ నాలెడ్జ్, జ్ఞానాన్ని సంపాదించాలంటే కావాల్సింది ఏంటి? పేషెన్స్. ఐ మస్ట్ హ్యావ్ పేషెన్స్. తర్వాత
పర్సివరెన్స్ అంటే పట్టుదల, నాకు పట్టుదల కూడా ఉండాలి. ఈ ఏవైతే ఈ 4 ఉన్నట్టయితే నిజంగా మనం గోల్ని అచీవ్ అవుతాం. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలంటే ఈ 4 మనం మెయింటైన్ చేయాలన్నమాట దేంట్లో అయినా సరే. అది కరెక్టే చెప్పింది అబ్దుల్ కలాం గారు. ఏదో నేను గొప్పగా నా గురించి అని చెప్పట్లా, ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఫాలో అయ్యే వాళ్ళు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ టు యువర్ కెరియర్స్. జస్ట్ చేంజ్ ఫ్రమ్ నాన్ ఐటీ టు సమ్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ స్కిల్స్. ఓకే, ఇది చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నాన్ ఐటీ ఆ నైట్ షిఫ్ట్ నుంచి బయటికి పడండి. ముందర నేను చెప్పేది ఏంటంటే రియలైజేషన్. థ్యాంక్ యూ ఆల్, బాయ్స్.